వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ ఛానల్ కస్టమ్ రూమ్ అండ్ ప్రజెంట్ టుడే 55 మెంబర్స్ మన దాంట్లో జాయిన్ అయ్యారు అండ్ రూమ్లో లోబీలో ఉన్నారు అండ్ గుడ్ లక్ చెప్పేసి మ్యాచ్ స్టార్ట్ చేద్దాము లెట్ us see what will happen. Good luck, happy journey అండ్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాము. అండ్ టూ నాయక్ ఇంకా రానట్టున్నాడు. టూ నాయక్ జాయిన్ అవుతున్నాడు. జస్ట్ వెయిట్ చేద్దాము. అండ్ 37 అయిపోయింది. టూ నాయక్ నుంచి వచ్చింది. లైవ్ అంటే మనము ఓల్డ్ వీడియోస్ చూసుకోవడమే బ్రో. ఓల్డ్ వీడియోస్ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మనకి ఏదైనా మెసేజ్ ఉందో చూసుకుందాము. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా హ్యాపీ జర్నీ. మ్యాచ్ విల్ బి స్టార్ట్. లైవ్ అని చెప్పేసి పెట్టినాం, బట్ లైవ్ కనెక్షన్ సంథింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. పైన మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అండ్ 62 లోడ్ అవుతుంది. 63 మెంబర్స్ వచ్చారు. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. పర్లేదు, బట్ ఇంకా లోడ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ ఎన్ని టీమ్స్ వచ్చినాయని చెప్పేసి ద మ్యాచ్ సర్వర్ అని చెప్పేసి సంథింగ్ మెసేజ్ వచ్చింది. చూడొచ్చు, మనకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లంగానే ఉంది. అండ్ ఎయిర్టెల్ ఓకే అంతే బాగానే ఉంది, బట్ నెట్ వచ్చి కొంచెం ప్రాబ్లంగా ఉంది. అండ్ టీమ్స్ ఇంకా లోడ్ అవ్వనట్టున్నాయి. అండ్ ఎన్ని టీమ్స్ వచ్చినాయో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇవ్వట్లేదు. అండ్ మ్యాచ్ స్టార్ట్ ఇన్ 7 seconds అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఎన్ని టీమ్స్ వచ్చినాయి మనకు అవుద్ది. ఇక్కడ 21 టీమ్స్ వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సూపర్. అండ్ మేబీ ఇంకా ఫిల్అప్ అయ్యే ఛాన్స్ ఉంది కావచ్చు, బట్ మనము ముందే స్టార్ట్ చేసేసినాము. అండ్ నెట్వర్క్ స్ట్రీమ్ కనెక్షన్ ఈస్ నాట్ స్టేబుల్. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. చిన్న బిట్స్ వేస్తాయి బ్రో, ఏమనుకోకండి. ఇంగ్లీష్ ఇంతకుమించి మనం ఎక్కువ మాట్లాడలేను. దానికి కూడా ప్రాక్టీస్ కావాలి. వచ్చినా కానీ మాట్లాడడానికి, ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. సో చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కొంచెం చేంజ్ వచ్చేసింది. అండ్ మెచ్చి టీం వచ్చేసి నెంబర్ 1 టీంలో ఉంది. యాక్చువల్లీ ఇది శివ స్లాట్ అతను రాలేడు. మనము ఓకే అతను రాలేడు కదా అని చెప్పేసి మనం కూడా స్టార్ట్ చేసేసినాము. అండ్ స్లాట్ 2లో గొడ్డ టీం ఎప్పటిలాగానే ఉంది. అండ్ థర్డ్లో వచ్చేసి లౌనిత ఐ డోంట్ నో, కొత్తగా ఉంది నేమ్. అండ్ టీమ్ 4లో వచ్చేసి టూ నాయక్ టీం వచ్చింది. అండ్ T4లో వచ్చేసి NLP విజయ్ అండ్ చిన్న బిగ్గు వచ్చారు. అండ్ రెడ్ వెనమ్ టీం ఉంది. అండ్ సోలో స్టార్ టీం అండ్ రింగ్స్ టీంని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా టీం వచ్చింది. అండ్ సుకుమార్ బరిగా, వారియర్ లవ్ అండ్ టూ ప్రిన్స్ అండ్ మోన్స్టల్ రోకీ అండ్ టూ ఐకాన్ మాన్స్టర్. ఓకే మాన్స్టర్ అనుకుంటున్నా. మాన్స్టర్ లోకి అండ్ మాన్స్టర్ ఎల్ఎన్ ఐ డోంట్ నో, ప్రొనౌన్సియేషన్ అవ్వట్లేదు. అండ్ బ్యాబ్లో
అండ్ 2-2 దాస్. అండ్ లిల్లీ వచ్చింది ఈరోజు కూడా, నిన్న మ్యాచ్ విన్నింగ్స్ వీళ్ళే. అండ్ డేవిడ్ సుహాస్ టీం వచ్చింది. అండ్ మాన్స్టర్ M249 కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ మిస్టర్ కార్తికేయ అండ్ బ్లడీ బన్నీ. ఈరోజు చాలా రోజుల తర్వాత బ్లడీ బన్నీ కూడా వచ్చిండు. నాకు ఒకటి నేమ్ అలానే ఉంది. ఓకే. అండ్ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి 19లో ఉంది. 19 అతనికి మనం స్లాట్ ఇచ్చాము. కిల్లర్ రాము ఉన్నాడు. అండ్ 20 దాంట్లో 21లో సాగర్ చిన్న ఉన్నాడు. 22 వచ్చేసి మినీ బాయ్ 3 ఉన్నాడు. డార్లింగ్ ఇష్యూ అంట. ఓకే. అండ్ 23 అవెంజర్ 0225 ఉన్నాడు. అండ్ 24 వచ్చేసి IND టీం వచ్చింది. అండ్ 25th వచ్చేసి బెడీ బన్నీ వచ్చేసింది. అండ్ మాన్స్టర్ 249 కిల్ చేసిర్రా లేకపోతే చూద్దాం ఒకసారి, ఎవరికైనా కిల్ వచ్చిందో చూద్దాం. ఎవరికి కిల్ రాకపోతే మొత్తం అతను ఎగ్జిట్ అయిపోయినట్టున్నాడు. ఎందుకంటే సోలోగా ఉన్నట్టున్నాడు. సోలోగా వాళ్ళకు కూడా తెలుసు సోలోగా ఫైట్ చేయలేరు అని చెప్పేసి. రూబీ ఎవరినో బాస్తున్నాడు. అండ్ వీళ్ళ టీం రూబీ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ కిల్ రూబీ స్టార్ట్ అయింది. అని MLG లిల్లీ ఇక్కడ స్టార్ట్ చేసేసింది. మనం లిల్లీ టీం దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఉంటున్నప్పుడు మీరు లిల్లీ అని చెప్పేసి ఎందుకు పెట్టారు? అండ్ వీళ్ళ టీం వచ్చేసి మనం చూస్తున్నాము ఇక్కడ షూటింగ్ రేంజ్లో ఉంది. కొంచెం గ్రాఫిక్స్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మనం చూసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ స్మూత్లో రన్ చేస్తున్నాము. అండ్ అల్ట్రా HD కలర్ఫుల్ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. అండ్ నా ఫోన్ సూపర్గా ఉంటుంది. లిల్లీ మాత్రం బాగా ఫైర్ చేస్తుంది సోలో స్టార్కి. అండ్ 2 AG బెలీషియస్ మిస్టర్ కార్తిక్ని నాక్ చేసిండు. అండ్ లిల్లీ ఇక్కడ నాట్ అయింది. M24 ఇతను టోటల్గా కిల్ చేస్తాడు అని చెప్పి చూద్దాం. లిల్లీ టీంని అయితే సేవ్ చేసుకున్నారు వీళ్ళు. M24 ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏ స్టార్ చుడుతున్నాడు. పబ్జీలో ఎవరు ఇక్కడ డౌన్ అయ్యిండు. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. లోడింగ్స్ అయితే మనం చూస్తున్నాము. కాల్ వచ్చింది, సో దానివల్ల మనకు లోడింగ్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. అండ్ స్ట్రీమ్ కనెక్షన్ ఈస్ నాట్ స్టేబుల్. మనం గ్రూప్లో ఈ విషయం పెడదాము. నడుస్తుంది బట్ సమ్ ప్రాబ్లం. బ్యాబ్ లోడ్ వెళ్తున్నాడు. అండ్ ఇంతకుముందు మనకు అతను చెప్పిన బౌలర్ ఇతను కాదు అనుకుంటా. ఓకే, ఇతను కాదు. అండ్ వెపన్స్ మనము ఇంట్రడ్యూస్ చేద్దాము. ఎవరికి ఏం వెపన్స్ దొరికినాయో మనము జస్ట్ వీళ్ళు ఫస్ట్ టీం వచ్చేసి మనకు ఇక్కడ హాస్పిటల్లో దిగింది. నియర్ జాజ్పూల్ దగ్గర. అక్కడ చూస్తున్నాం మనము మేబీ 4 టీమ్స్ దగ్గర దిగినట్టున్నాయి. అండ్ టీమ్ 1, టీమ్ 21 అండ్ టీమ్ 11 అండ్ టీమ్ 22 అండ్ 23 5 టీమ్స్ దాకా దిగినాయి. అండ్ వీళ్ళకి షార్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ సైడ్ నుంచి 21 టీమ్స్ షార్ట్స్ ఉంది. స్టార్ తెలుగు గేమర్స్ హాయ్ బ్రో, హాయ్ థ్యాంక్ యూ. అండ్ కొంచెం నెట్వర్క్ కనెక్షన్ వచ్చేసి స్టెబుల్గా లేదు, సో సారీ ఫర్ దట్. అండ్ స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి ఫుల్ చేసిన ఇప్పుడు సూపర్గా అనిపిస్తుంది. అండ్ టీమ్ 1 వచ్చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. అండ్ టీమ్ 2కి మనము టీమ్ 2ని చూద్దాము. టీమ్ 2 వచ్చేసి మనకు నియర్ ప్రిజన్ దగ్గర ఉంది. అండ్ టీమ్ 2
టీమ్ 2 ఐ థింక్ సూపర్ వెపన్స్ ఉన్నాయి అండ్ స్కారల్ అండ్ డబుల్ బ్యారల్ గన్ ఉంది. సూపర్ వెపన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒకటే సింగిల్ షాట్ ఇంకా లెగరు. సో గొడవ టీం ఇక్కడ నుంచి ప్రిజన్ నుంచి బయలుదేరిపోయింది అండ్ ఫోర్త్ టీం వచ్చేసి గరిఫిన్. ఆల్రెడీ ఇక్కడ 2 ప్రిన్స్ ఎవరినో కిల్ చేస్తున్నాడు. సో దట్ మనం దాన్ని కవర్ చేద్దాము. వెర్ ఇస్ 2 ప్రిన్స్ అండ్ ఇందాక మనం చూసాము 2 ప్రిన్స్ వచ్చేసి వీళ్ళు. ఓకే, వీళ్ళు వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్ ఉన్నారు, జార్జ్పూల్ అపార్ట్మెంట్స్ దగ్గర. సో ఇక్కడ ఇలా లాగినప్పుడు ఇలా కనిపిస్తుంది మనకి. ఇది గ్లిచ్, ఎందుకంటే నెట్వర్క్ సరిగ్గా లేకపోతే ఇట్లా కనిపిస్తుంది. సో నేను 720pలో ఇప్పుడు మీకు స్ట్రీమ్ చేస్తున్నా. సో దట్స్ గ్రాఫిక్స్ కొంచెం లోడ్ అయ్యి హెవీ గ్రాఫిక్స్ ఉండడం వల్ల మనకి తెలుస్తలేదు. మంచి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు, చూద్దాం. సిగ్నల్స్ నేను ట్రై చేస్తున్నా. ఇతను ఇక్కడ నుంచి కొడుతున్నాడు. హౌ? ఒక్క నిమిషం బ్రో, నేను వీళ్ళని కొంచెం రియాలిటీగా అబ్జర్వ్ చేస్తా. అటు సైడ్ అవెంజర్ టీం ఉంది, వాళ్ళు కూడా వాళ్ళకేం టైమింగ్ ఇవ్వట్లేదు. సో నేట్స్ వస్తున్నాయి వీళ్ళ దగ్గరికి. టూ ఐకానిక్ నాకు చేసింది ఇక్కడ. ఒకరు నాకు అయిపోయారు మాన్స్టర్ వాళ్ళు. టూ ఐకాన్ వచ్చేసి 2 కిల్ చేసిండు అండ్ 2 ప్రిన్స్ వచ్చేసి 2 కిల్ చేసేసిండు. అండ్ అవతల టీం అవెంజర్ టీం ఇప్పుడే పెవిలియన్కి వెళ్ళిపోయింది అండ్ 50 టీమ్స్ ఉన్నాయి ఇంకా. సో ఐ థింక్ నెట్వర్క్ స్టేబుల్, కనెక్షన్ ఈజ్ నాట్ స్టేబుల్ అని వస్తుంది. కాబట్టి మేబీ మీరు నాకు తెలిసి నెక్స్ట్ చేసే మెసేజ్ ఒకవేళ నెట్వర్క్ వస్తే ఇదే ఉంటుంది. బస్సింగ్ అవుతుంది బ్రో, లోడ్ అవ్వట్లేదు. ఎస్ బ్రో, అది అవ్వట్లేదు. ఇతను ఏదో ట్రిక్ ఉపయోగించాడు. సో దానివల్ల హీల్ తగ్గదు అనుకున్నాడో ఏంటో తెలీదు. అండ్ టూ ఐకాన్ ఐకానిక్గా మూవ్ అవుతున్నాడు. ఓకే, మనము మిగతా అన్ని టీమ్స్ని వాచ్ చేద్దాము అండ్ టూ నాయక్ ఏం చేస్తున్నాడు చూద్దాము. ఇక్కడ కొంచెం గ్రాఫిక్స్ లోడ్ అయ్యే వరకు మనం ఈ మ్యాప్ని చూడడం బెటర్. వీళ్ళు నిజ పోచింగ్ దగ్గర ఉన్నారు అండ్ బేడీబాయ్ టీం కూడా ఒకటికే వస్తుంది. అండ్ టూ నాయక్ ఇప్పటివరకు 0 కిల్ చేసిండు అండ్ నియర్ బై ఇతనికి టీమ్స్ వచ్చేసి ఏం లేవు ప్రజెంట్. వీళ్ళ గరుడ బ్రో వీళ్ళ టీంలో ఉన్నాడు అండ్ శేఖర్ అండ్ టూ ఉదయ్ వీళ్ళ టీంలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ టీంని మనం ఇంట్రొడ్యూస్ చేద్దాము. ఇక్కడ చిన్న బిగ్గు ఉన్నాడు, ఎన్ఎల్పి విజయ్. వీళ్ళు దగ్గరలో ఉన్నట్టున్నారు మేబీ. ఎస్, పుచంకి దగ్గరలో ఉన్నారు. సో అందుకే మనకు ఎక్కువ గ్రాఫిక్స్ లోడ్ అవ్వడానికి టైం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ మనం రెడ్ వెనమ్ టీం దగ్గరికి వెళ్ళిపోదాము. రెడ్ వెనమ్ టీం వచ్చేసి ఈ కంటైనర్స్ బాగా చూస్తే మనకు కనిపించేది ఇది నియర్ స్కూల్ దగ్గర ఉన్నారు. కొంచెం డౌట్గా అనిపించింది, ఈ పక్కన అవి బాయిలర్స్ లాగా అనిపించినాయి కాబట్టి. సో ఇప్పటివరకు రెడ్ వెనమ్ టీం కూడా 0 కిల్ వీళ్ళ టీం లిస్ట్లో ఉంది. అండ్ వీళ్ళకు ఆపోజిట్లో ఏం టీమ్స్ లేవు. అండ్ నెక్స్ట్ రింగ్స్ టీం దగ్గరికి వెళ్ళిపోదాము. రింగ్స్ టీం కూడా ఇప్పటివరకు 0 కిల్ చేసింది. ఎవరు ఇంకా కిల్స్ని ఆన్ చేయలేదు. బట్ వీళ్ళు నాకైన వాళ్ళకి తెలియదు, లేకపోతే షార్ట్స్ కూడా తెలియదు. సో పెద్దగా హీలింగ్ పోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సుకుమార్ బరిగా వారియర్లో చూద్దాము. సుకుమార్ వచ్చేసి ఇతను నా కొలీగ్ సుకుమారా లేకపోతే ఏదో తెలీదు. వీళ్ళు వచ్చేసి స్కూల్ ఏరియాలో ఉన్నారు, బ్యాక్ సైడ్ ఇళ్ళల్లో.
అండ్ వీళ్ళు కూడా ఇప్పటివరకు ఏం కిల్స్ చేయలేదు. అండ్ 2 ప్రిన్స్ అయితే ఇంతవరకు మనం చూసినాము. 2 kills 4 kill చేసారు. అండ్ బాబ్లోడి వచ్చేసి 1 kill చేసిండు. అండ్ MLG లిల్లీ వచ్చేసి 1 kill చేసింది. అండ్ బెల్లికోస్ వచ్చేసి 2 kill చేసిండు. అండ్ 2-2 పెవిలియన్కి వెళ్ళిపోయిండు. అండ్ డేవిడ్ సుహాస్ టీం వచ్చేసి ఇంకా 0 kills ఓపెన్ చేసింది. అండ్ బ్లేడీ బన్నీ వచ్చేసి మిస్టర్ కార్తికేయని పెవిలియన్కి పంపించేసారు కాబట్టి సోలోగా ఉన్నాడు ఇప్పుడు. అండ్ పిఎన్ఎక్స్ మిస్టర్ 360 అండ్ బాలయ్య బంగార్ అండ్ వీళ్ళ ఫ్రెండే తీసుకొస్తున్నట్టున్నాడు. ఓకే. అండ్ రౌడీ రెగల్ వీళ్ళు 19 టీంలో ఉన్నారు. అండ్ ఇండియన్ స్నైపర్ని మనం చూద్దాం ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు. మ్యాక్సిమం ఇతను ఏసీనా దిగుతాడు. ఎస్ నేను అనుకున్నట్టు ఇతను ఏసీనాడు దిగాడు. యాక్చువల్లీ ఇతనికి ఏసీనా అంటే ఇష్టం. ఇక్కడ ఎక్కువ లూట్ దొరుకుతుందని ఇతను అంటూ ఉంటాడు. సో వీళ్ళు ఏసీనాలో దిగారు అనుకున్నట్టే. అండ్ చూద్దాము కెనడన్ ఇండియన్ స్నైపర్ టీమ్ ఓన్లీ పిఎన్ఎక్స్ ఉన్నాడు. గ్రానైడ్ వేయాలి యాక్చువల్లీ. యాక్చువల్లీ ఫస్ట్ గ్రానైడ్ వేసేది ఉండే, ఇతను మిస్ చేసుకున్నాడు ఛాన్స్. సో ఇప్పుడు నువ్వు చూసేది ఏం లేదు బ్రో, గ్రానైడ్ వేసే ఛాన్స్ నేను మిస్ చేసినావు. అండ్ అక్కడ రివైవ్ అవుతున్నారా లేదా చూద్దాం. అక్కడ 2 పిన్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బేడీ బాయ్ చేసిండు, అతను సోలోగా ఉన్నాడు. అండ్ బేడీ బాయ్ ఇక్కడ మిస్టర్ లిల్లీ వచ్చేసి హాయ్ లిల్లీ వచ్చేసి ఇక్కడ సూపర్గా కిల్ చేస్తుంది. తనతో ఇప్పుడు మ్యాచ్ ఆడలేదు పర్సనల్గా. అండ్ సూపర్ కేడీ మెయింటైన్ చేస్తుంది. జస్ట్ ఏమైనా ప్రొఫైల్ చెక్ చేసినట్టు. సో కేడీ వచ్చేసి 3 కేడీ మెయింటైన్ చేస్తుంది. అండ్ గ్రౌండ్లో ఉన్నారు. అండ్ సూపర్ గేమింగ్. అండ్ బేడీ బాయ్ వెళ్ళిపోయాడు. అండ్ ప్రజెంట్ మనం చూసుకుంటే 15 టీమ్స్ ఉన్నాయి. 15 టీమ్స్లో మనము ఓవరాల్గా మనం చూసుకుందాం ఇక్కడ ఎన్ని టీమ్స్ ఎలా ఉన్నాయండి. టీమ్ 1, టీమ్ 2 అండ్ టీమ్ 4, టీమ్ 5 వరకు వీళ్ళు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆకులా. అండ్ టీమ్ 5 వచ్చేసి టీమ్ 5 వరకు ఉంది. అండ్ టీమ్ 9, టీమ్ 10 సోలో స్టార్ టీమ్స్ అండి ఇవి. సో ఎలిమినేట్ అయిపోయినాయి. అండ్ రిన్నింగ్స్ టీమ్ ఉంది. అండ్ 12 సుకుమార్ ఉన్నాడు. అండ్ 2 నాయక్ ఉన్నాడు. అండ్ 2 నాయక్ టీమ్ ఉంది. అండ్ ఇక్కడ డేవిడ్ సుహాస్ కూడా ఉన్నాడు. అండ్ మోన్స్టర్ వచ్చేసి సింగిల్ వచ్చేసి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది తనే. అండ్ బ్లేడీ బనీ ఇక్కడ ఉన్నాడు అండ్ సోలోగా. అండ్ అతను 0 kills ఇప్పటివరకు అతని అకౌంట్లో ఉంది. అండ్ 20 టీం వచ్చేసి కిల్లర్ రాము టీం ఉంది. అండ్ కేపీఆర్ దగడ్స్ అండ్ సాయి కుమార్. అండ్ 21 వచ్చేసి గేమ్ బాయ్ చిన్ 2 పెట్టుకోవాల్సింది మర్చిపోయినట్టున్నాడు. అండ్ 22 వచ్చేసి మినీ బాయ్ 3. అండ్ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి పెళ్ళికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అండ్ 24 వచ్చేసి ఐఎన్డి టీం ఉంది. ఇంకా ఫుల్ స్క్వాడ్ రాలేదు ఈరోజు. అండ్ ఓన్లీ డియో వచ్చారు. లెట్ us see what will happen. అండ్ ఫ్రంట్ నుంచి ఇంకొక స్క్వాడ్ వచ్చేసి వీళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. ఓహో డైబ్లోడ్ అయితే అప్గ్రేడ్ చేసిండు M4ని. యాక్చువల్లీ మనకు మెటీరియల్స్ కూడా దొరకలేవు, కానీ ఇతను అప్గ్రేడ్ చేసేసిండు. సూపర్.
వీళ్ళ టీం ఇప్పటివరకు 11 కిల్ చేసింది. సో ఈజీ కిల్స్ అని చెప్పొచ్చు ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ 22 నాయక్ టీం ఎక్కడ ఉంది? 22 నాయక్ యాక్చువల్లీ లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం డౌన్లో ఉన్నాడు. ఈరోజు వాళ్ళ టీం తోటి పర్ఫార్మెన్స్ని అప్ చేస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ 22 ప్రిన్స్ మాత్రం ఈరోజు చెల్లెడుతున్నాడు. ఇప్పటివరకు మనం చూస్తున్నాము 3 టైమ్స్ మనము అతని పేరుని చూసినాము. 3 కిల్ చేసిండు పర్సనల్గా తనైతే. థ్యాంక్ యూ సో మచ్. గ్రాఫిక్స్ ఎక్కువ టైం తీసుకోలేదు మనకి లోడ్ అవ్వడానికి. అండ్ ఆన్ గ్రౌండ్లో చూద్దాము ఏ టీమ్స్ ఉన్నాయి. ఫుల్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆన్ గ్రౌండ్లో అయితే. అండ్ ప్రజెంట్ 22 క్లాన్ వాళ్ళు మాత్రం సూపర్గా ఆడతారు బ్రో. ఎందుకంటే అందరిని చూస్తాం మనము. చూస్తుంది అయితే మనం 22 చూసుకోవచ్చు ఇక్కడ 22 ప్రిన్స్ ఎంత నాకు చేసిండు. సూపర్ ఆడుతుంది ఇక్కడ. సూపర్ బ్రో, నైస్. అండ్ ఇక్కడ బాబ్లోడి అక్కడ వచ్చేసి మళ్ళీ ఎవరినో ఉతుకుతున్నాడు. మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాము. అండ్ 22 ఐకాన్ వాళ్ళకి ఫైట్ అవుతుంది. టూ నాయక్ ఎక్కడ కొడుతున్నాడు. మనం 22 నాయక్ దగ్గరికి వెళ్ళిపోదాం. 22 నాయక్ టీమ్ అని అక్కడ ఉంది. అండ్ 22 నాయక్ సింగిల్గా ఉన్నాడు. ఓహో, శేఖర్ వెనకాల ఉన్నాడు. అండ్ సపోర్ట్ చేసి కాపాడుకుంటాడా లేదా చూద్దాము. అతను చూడట్లేదు. అండ్ ఇటు సైడే వాళ్ళు ప్రోనే ఉన్నాడు. అతను వెయిట్ చేస్తున్నాడు. సారీ బ్రో, ఈరోజు కూడా 22 ప్రిన్స్ ఇక్కడ సూపర్ 7 కిల్ చేసిండు. 22 ప్రిన్స్ దగ్గరికి మనం వెళ్ళిపోదాము. సూపర్ ఉంది బ్రో. ఐకాన్ వచ్చేసి టీం వారికి స్ప్రే ఇచ్చాడు. సో అక్కడికి స్ప్రే వెళ్ళట్లేదు అని చెప్పి డైరెక్ట్ ఇప్పుడు వెహికల్ చేయడానికి రెడీ అయిపోయారు. ఐ థింక్ నేను అనుకుంటున్నాను లిల్లీ టీమ్కి అండ్ 22 వీళ్ళు కూడా 22 క్లానే. సో ఇద్దరు 22 క్లాన్స్కి మంచి ఫైట్ అయ్యేటట్టు ఉంది. అండ్ కేపీఆర్ దగ్గర ఇక్కడ మన ఖాతా ఓపెన్ చేసిండు. అండ్ సో మనము అతన్ని కూడా వాచ్ చేద్దాము. అండ్ ఐ థింక్ వీళ్ళు చాలా డిస్టెన్స్లో ఉన్నట్టున్నారు. గ్రాఫిక్స్ వీళ్ళ ఉన్న ఏరియాకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో నియర్ బై ఉంటే పెద్ద లోడ్ తీసుకోవడానికి టైం తీసుకోదు. మేబీ ఇది ఏరియా చూస్తే మాత్రం నాకు ఓకే. కేపీఆర్ దగ్గర సాయి వచ్చేసి 2 కిల్ చేసిండు పర్సనల్గా. అండ్ ఇక్కడ ఆన్ గ్రౌండ్లో వచ్చేసి 3 టీమ్స్ ఉన్నాయి. ఒకటి బ్లడీ బన్నీ ఉన్నాడు. అండ్ మనం ఇప్పటివరకు ట్యాప్ యాంగిల్ యూజ్ చేసి చూడలేదు. ఒకసారి యూజ్ చేద్దాము. అండ్ ఇక్కడ కేపీఆర్ దగ్గర సైడ్ టీం ఇక్కడ టీం 20 ఇక్కడ ఉంది. అండ్ 25 ఎన్ఎల్పి విజయ్ అండ్ చింటూ బిగు ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇంకొక ప్లేయర్ ఇక్కడ ఉన్నాడు ఈ షాట్లో. అండ్ సాయి కుమార్ మంగల్ కేపీఆర్ దగ్గర సైడ్ టీమే అతను. సో అతను ఎవరినో నాక్ చేసిండు. సో ఓకే, చూద్దాం. ఇప్పటివరకు హైయెస్ట్ కిల్స్ మనం చేసిన టీమ్స్ మనం లిస్ట్లో చూసుకుందాము. అండ్ ఇక్కడ పర్సనల్గా వచ్చేసి అయితే మనము 22 ప్రిన్స్ని మనం చూస్తున్నాము. 7 కిల్ చేసిన పర్సనల్గా. అండ్ బ్యాబ్లో వచ్చేసి 4 కిల్ చేసిండు. అండ్ బెలీకస్ వచ్చేసి 5 కిల్ చేసిండు.
ఏదో ఏం చేస్తున్నాడు, ఆల్లోకి పిలుస్తున్నాడు అంటే నాకు అర్థం కావట్లేదు. కేపీఆర్ దగ్గర సార్ వచ్చేసి గేమ్ బాయ్ చిన్నని నాట్ చేసిండు. సో గరుడా టీం ఇక్కడ ఆడుతుంది. సో గరుడా టీం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. మిస్టర్ చింటూ వచ్చేసి ఎవరినో నాక్ చేసిండు. ఇది చూడొచ్చు మనకి ఇక్కడ గ్లిచ్ ఎలా ఉందో. ఎంపీ వచ్చేసి డిప్పుని కిల్ చేసి ఏజీబీ లిగస్ వచ్చేసి ఇక్కడ టాప్ అని ఒకటి హెడ్ షాట్ ఇచ్చినట్టున్నాడు. మోకా కోసం వెయిట్ చేస్తున్నాడు. మోకా ఇస్తలేరు. అండ్ సాయి కుమార్ మంగళి కేపీఆర్ దగ్గర సైడ్ టీం మళ్ళీ నాక్ చేసిండు ఎవరిను. అండ్ ప్లే జోన్లో టూ ప్రిన్స్. టూ ప్రిన్స్ ప్లే జోన్లో పోవడం ఏంటి బ్రో, బ్యాడ్ లక్. స్కూల్ దగ్గర ఉన్నారు. సో ఒక్కరే ఉన్నాడు, బ్యాడ్ లక్ బ్రో. అండ్ ఇతని టీమ్మేట్ని మనం చూద్దాము. సారీ బ్రో, అతను ఒక్కటి నెట్ సైడ్ వెళ్ళిపోయాడు. ఇది నాట్ ఫేర్. ఎమ్మెల్యే టీం బ్యాబ్లోడ్ మిస్టర్ స్థాయిని నాక్ చేసిండు గడ్డా టీం స్థాయిని. అండ్ వీళ్ళు నాక్ అయిందని తెలిసింది కాబట్టి టీం వచ్చేసి సూపర్గా కిల్ చేసింది. ఇప్పటివరకు 16 కిల్ చేసింది. అండ్ మిస్టర్ సాయి వాళ్ళ గడ్డా టీం దగ్గరికి వెళ్ళిపోతుంది, రష్ చేస్తుంది. ఎందుకంటే అతను నాక్ అయిపోయాడు ఇప్పుడు. సో అక్కడి నుంచి కూడా షార్ట్స్ వస్తున్నాయి, కవర్ షాట్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు జోన్లో లేరు, జోన్ వైపు రావాలి. సో వాళ్ళని వదిలేసి జోన్ వైపు వెళ్ళిపోతున్నారు. అండ్ చూద్దాము జోన్ వైపు ఎలా జరుగుద్దో. అండ్ ఇప్పటివరకు హైయెస్ట్ కిల్స్ వచ్చేసి మిస్టర్ ఎన్ఎల్పి టూ ప్రిన్స్ చేసిండు. బట్ టూ ప్రిన్స్ జస్ట్ ప్లే జోన్లో వెళ్ళిపోవడం జరిగింది, మనం చూసినాం. అండ్ మాన్స్టర్లోకి వచ్చేసి అసలు హెల్ప్ చేయలేదు పాపం. సో వీళ్ళు వేరే ప్లేస్లో దిగారేమో తెలియదు కానీ హెల్ప్ చేయలేదు. అండ్ కేపీఆర్ దగ్గర సైడ్ టీం అటు సైడ్, అండ్ లిల్లీ టీం వాళ్ళ ఆపోజిట్ సైడ్ ఉంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈరోజు బిగ్ ఫైట్ జరగబోతుంది. సో ఈ బిగ్ ఫైట్లో ఎవరు విన్ అవుతారో కొంచెం చెప్పడం కష్టం, ఎందుకంటే చాలా బిగ్ టీమ్స్ వచ్చినాయి. సో టీం అనేది అన్ని బిగ్ టీమ్సే. సో ఫైట్ అనేది రోజు రోజుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఎవరు కూడా అసలు గివ్ అప్ అవ్వట్లేదు. సో గేమ్ని ఇచ్చేద్దామని చెప్పేసి లాస్ట్ వరకు మనం చూస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ కేపీఆర్ దగ్గర సాయ డౌన్ అయిపోయింది దగ్గర సాయి. అండ్ అక్కడ నుంచి వాళ్ళు నాక్ చేసిన వెంటనే వీళ్ళ యాక్షన్ ఇంకోటి ఏంటంటే టీం పైన పడిపోవడం. ఎందుకంటే వాళ్ళకి కనీసము మోస తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. సో అలానే కిల్స్ రాబడుతున్నారు. ఓహో, కిల్లర్ రావుని కేపీఆర్ దగ్గర సాయి. అండ్ మొత్తం టీంని కిల్ చేసేసారు, బ్యాడ్ లక్ బ్రో. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం 5 టీమ్స్ ఉన్నాయి. అందులో 1 2 3 మెంబర్స్ వచ్చేసి సోలో ఉన్నారు. అండ్ 2 టీమ్స్ వచ్చేసి ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3. టోటల్గా ఎలాగ వచ్చేసి 8 ఉన్నారు. బట్ 5 టీమ్స్ ఉన్నాయి. మనం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవెంజర్స్ అన్న తోపు, దమ్ముంటే ఆపు, ఇండియన్ స్నైపర్. ఓకే బ్రో, తోపే బట్ ఆపేసిరు. అండ్ కొంచెం ముందు మెసేజ్ అయితే అతన్ని డైరెక్ట్గా అడిగే వాళ్ళము.
లోడింగ్ పడుతుంది. ఎస్ బ్రో, లోడింగ్ పడుతుంది. బికాస్ ఆఫ్ స్టెబిలిటీ లేదు, నెట్ కనెక్షన్ అస్సలు సరిగా లేదు. సో ఆర్సీబీ వచ్చేసి ఇతను ఈజీగా గివ్ అప్ అయిపోయాడు. లిల్లీ సూపర్ రికాయిల్ కంట్రోల్ బాగా చేస్తుంది. చూడండి జిగ్జాగ్ జంప్స్ ఎలా చేస్తున్నారు. స్మోక్ వేస్తుంది, సో నేడ్స్ వేసేస్తుంది. అనుకుంటుంది ఇంకెవరైనా ఉన్నారు కావచ్చు అక్కడ, క్లియర్ చేద్దాం అనుకుంటుంది. సో ఇంకెవరు లేరు. అండ్ వీళ్ళు అండ్ బేడీబాయ్ ఉన్నాడు. బేడీబాయ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. అండ్ పైన వాళ్ళ లిల్లీ టీం ఉంది. అండ్ ఇక్కడ బేడీబాయ్ పాకుతున్నాడు. అండ్ మిస్టర్ చిన్న వచ్చేసి కూడా ఇక్కడనే ఉన్నాడు. బేడీబాయ్ వెనక ఉన్నాడు. చూద్దాం ఎవరు టచ్ చేస్తారు ఫస్ట్. నెట్వర్క్ ఉంటే అయినా మస్తు లోడింగ్ రాకుండా సూపర్ ఉంటుండే బ్రో. బట్ నెట్వర్క్ ఇతను రిమూవ్ చేసేసిండు. సారీ ఫర్ దట్, నాకు కొంచెం లోడింగ్ అని వచ్చింది. సారీ ఫర్ దట్. మ్యాచ్ నేను లాస్ట్ వాచ్ చేయలేకపోయినా. అండ్ ఇంతటితో మ్యాచ్ అయిపోయి చేస్తా. అండ్ ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ. అండ్ ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.